శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు దేవీ నవరాత్రులలో 3వ రోజు సాయంకాలం ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు శివానుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. శౌనకాది మునులు సూత మహర్షిని ఇలా ప్రార్థించారు. ఓ బ్రహ్మవేత్త, మానవులకు ముక్తి ప్రదమైనది అనేక ఉపాఖ్యానాలతో కూడినది అయినటువంటి శంభుని యొక్క చరిత్రను వినిపించావు. ఉమాదేవి యొక్క సతి పార్వతి అనేటటువంటి 2 అవతారాల గురించి కూడా సుధామాధురంగా వినిపించావు. మిగిలినటువంటి అవతారాలను గురించి కూడా ప్రసంగించు. జగన్మాత అయినటువంటి భగవతి యొక్క చరిత్రను చెప్పు అని అడుగగా అందుకు మహర్షుల యొక్క ప్రార్థనను మన్నించి సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ ఋషులారా, పావనమైనటువంటి శ్రీమాతా చరిత్రను చెప్తున్నాను వినండి. దీని యొక్క శ్రవణం వలన మన చుట్టూ ఉన్నటువంటి మాయ తొలగి సకల శుభాలు కలుగుతాయి. మాయ తొలగగానే పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఆ దేవి యొక్క స్మరణ మాత్రం చేతనే ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థాలు మనకు సిద్ధిస్తాయి. పూర్వం సురదుడు అనేటటువంటి రాజుకు మేధసుడు అనేటటువంటి మహర్షి చెప్పినటువంటి దానిని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను వినండి. సార్వోచిష మన్వంతరంలో విరదుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన పుత్రుని పేరు సురదుడు. సురదుడు ఇంద్రుని వంటి బలాపరాక్రమాలు కలవాడే అయినా కర్మగతిచే శత్రురాజుల చేతిలో ఓడిపోయి ప్రాణభీతిచే బహుదూరం పయనించి ఒక అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ బ్రహ్మవేత్త తపోనిధి అయినటువంటి మేధసుని యొక్క ఆశ్రమాన్ని చూసి ఆ ఋషిని దర్శించి ఆయన యొక్క ఆతిథ్యాన్ని పొందాడు. ఆ యొక్క ఋషి ఆశ్రమంలో ఉన్నటువంటి తన రాజ్య భ్రష్టత్వాన్ని గురించి దుఃఖిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున సమాధి అని పేరు కలిగినటువంటి ధనిక వైశ్యుడు విన్ననైనటువంటి వదనంతో అక్కడికి వచ్చి చేరుకున్నాడు. అతని యొక్క దీనస్థితిని గమనించి కారణం ఏమిటని ప్రశ్నించినటువంటి రాజుకు తనను తాను పరిచయం చేసుకొని ఇలా చెప్పి దుఃఖించాడు. రాజా, నా ఆస్తి నా ధనం మీద లోభంచే నా భార్యాపుత్రులు కోడళ్ళు అందరూ కూడా ఏకమై విషప్రయోగంచే నన్ను చంపడానికి ప్రయత్నం చేయగా అది తెలిసి నేను ఇలా పారిపోయి వచ్చాను. అక్కడ నా భార్యాపుత్రుల బంధుమిత్రుల క్షేమ సమాచారం తెలియక బాధపడుతూ ఉన్నాను. ఆ యొక్క వైశ్యుని మాటలు విన్నటువంటి అతని అజ్ఞానానికి మోహానికి నవ్వుకొని జాలిపడినటువంటి ఆ రాజు అతనితో కలిసి మహర్షిని సందర్శించాడు. విషయాన్ని చెప్పి అజ్ఞాన నివర్తకమైనటువంటి ఉపదేశాన్ని చేయవలసిందిగా వేడుకొన్నాడు. అప్పుడు బ్రహ్మర్షి అయినటువంటి మేధసుడు మాయా పాశాన్ని నాశనం చేసేటటువంటి దేవి యొక్క చరిత్రను వారిద్దరికీ కూడా ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఓ వైశ్యోత్తమ, వినండి. అనాది ఆద్యంతరహితమైనది అయినటువంటి ఆ మహామాయను త్రిమూర్తులు సైతం దాటలేరు. ఇక మానవుల లెక్కేమిటి? త్రిమూర్తులచే సృష్టి స్థితి లయములను కార్యాలను నిర్వహింపచేసేది ఆ జగన్మాతయే. సృష్టి ప్రారంభంలో జగత్తు అంతా కూడా జలమయమై ఉండగా యోగీశ్వరుడైనటువంటి విష్ణువు శేషతల్పంపై యోగ నిద్రలో ఉండగా అతని యొక్క కర్ణరంధ్రాలలోని మాలిన్యం నుండి మధు కైటబులను 2 రాక్షసులు ఉద్భవించారు. వారు పుడుతూనే భయంకరాకారులై నోర్లు తెరిచి నాభికమల ముందున్నటువంటి బ్రహ్మను మింగబోయారు. ఇక విధాత భయకంపితుడై పరమేశ్వరుణ్ణి రక్షించమని ఈ విధంగా ప్రార్థించాడు. ఓ మహామాయ, జగన్మాత, నన్ను రక్షించు. సర్వకారణములకు కారణమైనటువంటి దానవు నీవే. మోహకారమైనటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి కూడా నీవే. తద్విచ్ఛేదకారకమైనటువంటి జ్ఞానం అనేటటువంటి వెలుగు కూడా నీవే. త్రిదేవ జననివి నీవే. దేవతలకు హవిస్సులను అర్పించేటటువంటి స్వాహాకారము నీవే. పితరులకు పిండము నర్పించేటటువంటి స్వదాకారము నీవే. ఓ తల్లి, సంతోషము, పుష్టి, తుష్టి, శాంతి, సహనము, దయ, తృష్ణ, భ్రాంతి, స్మృతి ఇవన్నీ కూడా నీవే. ఆకలి, సంపద, మనోవృత్తి, చైతన్యం ఇవి కూడా నీవే. ఈ రాక్షసులను మోహింపచేయి. యోగ నిద్రా పరవశుడైనటువంటి నారాయణుణ్ణి నీవే మేల్కొలుపు. పరమేష్టి చేసినటువంటి స్తవానికి సంతోషించినటువంటి ఆ జగన్మాత
ఫాల్గుణ శుద్ధ దశమి నాడు ఆవిర్భవించి మహాకాళి అనేటటువంటి నామాన్ని పొంది బ్రహ్మకు అభయమిచ్చి విష్ణువును ఆవహించింది. వెంటనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచి మధుకైటబులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. 5,000 సంవత్సరాలు కేవలం చేతులతో యుద్ధం చేసి కూడా వారిని మాత్రం సంహరించలేకపోయాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు మహామాయా ప్రేరితులైనటువంటి మధుకైటబులు మోహాన్ని పొంది విష్ణువును ఉద్దేశించి నీ యొక్క పరాక్రమానికి, బాహుబలానికి సంతోషించాం, ఏదైనా కానీ వరం కోరుకో అని గర్వంతో పలికారు. వెంటనే ఆ మాయావి అయినటువంటి విష్ణువు మీ ఇద్దరూ కూడా నా చేతిలో మరణించాలి అని కోరగా అందుకు వారు ఇలా అన్నారు: హే విష్ణు, ప్రస్తుతం ఈ భూమి అంతా కూడా జలాల్లో మునిగి ఉంది. మునగకుండా తేలి ఉన్నటువంటి స్థలంలో మమ్మల్ని సంహరించు. వెంటనే విష్ణువు అట్లే అగుగాక అని పలికి వారిద్దరినీ కూడా తన ఒడిలోకి చేర్చుకొని చక్రంతో సంహరించాడు. ఇది మోహ విచ్ఛేదకారకమైనటువంటి మహాకాళి ప్రాదుర్భావ చరిత్ర. సూతుడు శౌనకాది మునులతో ఇలా అంటున్నాడు: మునులారా, మీకింతవరకు మహాకాళి యొక్క ప్రాదుర్భావాన్ని చెప్పాను. ఇప్పుడు ఉమాదేవి యొక్క ప్రాదుర్భావాన్ని చెప్పవలసింది అని కోరగా అందుకు సూతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు: మునులారా, పూర్వం జరిగినటువంటి దేవాసుర సంగ్రహములన్నిటి యందు మహామాయా ప్రభావంచే దేవతలకే విజయం దక్కింది. అన్ని యుద్ధములందు చివరకు రాక్షసులు పరాజితులయ్యారు, దేవతలు గర్విష్ఠులయ్యారు. అలా ఒక రోజున దేవతలందరూ కూడా ఒక చోటన చేరి సాధించినటువంటి యుద్ధ విజయాలను గురించి ముచ్చటించుకుంటూ పరస్పరం ప్రశంసించుకుంటూ వీరాలాపాలాడుకుంటూ ఉండగా దూరంగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సు గోచరిస్తూ ఉంది. దానిని చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. మీరు వెళ్ళి దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని రండి అని దేవరాజు ఆజ్ఞాపించగా దేవతలలో మొదటివాడైనటువంటి వాయువు ఆ యొక్క తేజస్సును సమీపించాడు. నీవెవరు అని ఆ తేజస్సు వాయువును ప్రశ్నించింది. నేను వాయువును, దేవతలందరిలోనూ అతి బలవంతుడను. నా మీద ఆధారపడి ఈ లోకాలన్నీ కూడా జీవిస్తున్నాయి అని గర్వంతో సమాధానమిచ్చాడు వాయువు. వాయువు యొక్క అజ్ఞానానికి నవ్వుకొని ఆ తేజస్సు ఒక గడ్డి పరకను అతని ముందు ఉంచి దానిని కాల్చమని కోరింది. సంపూర్ణంగా ప్రయత్నించి కదల్చలేక విఫలుడై వాయువు సిగ్గుతో వెనతిరిగి దేవరాజుకు అక్కడ జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెప్పాడు. అప్పుడు అమరేంద్రుడు మిగతా దేవతలనందరినీ కూడా పంపించాడు. వారందరూ కూడా ఆ గడ్డిపోచను కదల్చలేక విఫలులై అవమాన భారంతో తిరిగి వచ్చేశారు. అప్పుడు ఇంద్రుడు తానే స్వయంగా బయలుదేరాడు. ఇంద్రుని చూసి ఆ శక్తి అదృశ్యమైంది. తక్షణం దేవతలందరూ కూడా పునరాలోచనలో పడి తర్కించుకొని తమకు ఇంతవరకు తెలియనటువంటి ఆ అదృశ్య శక్తి ఏదో ఈ సృష్టిని నడిపిస్తుంది అనేటటువంటి నిశ్చయానికి వచ్చారు. అందరూ కూడి ఆ శక్తినే ధ్యానించారు. దానికే మొక్కి దానినే శరణు వేడారు. అపార కృపారాశి అయినటువంటి పార్వతి దేవతల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి వారిని అనుగ్రహించేటటువంటి నిమిత్తమై చైత్ర శుక్ల నవమి నాడు సూర్యుడు నడినెత్తిపై ఉండగా ఉమాదేవిగా సాక్షాత్కరించింది. రక్తాంబరధారిణి, రక్తమాల్యానులేపన అయినటువంటి ఆమె 4 చేతులలోనూ వరదాభయ ముద్రలను, పాశాంకుశాలను దాల్చి వేదములు బోటులై సేవిస్తూ ఉండగా సృష్టంగా దేవతలకందరికీ కూడా బ్రహ్మమును నేనే అనేటటువంటి మహావాక్యాన్ని బోధించింది. ఇంకా ఈ విధంగా చెప్పింది: దేవతలారా, సర్వ జగత్తుకు కారణమైనటువంటి చైతన్యాన్ని నేనే, ఓంకారాన్ని కూడా నేనే, నాకంటే భిన్నంగా ఏదీ లేదు. త్రిమూర్తులు సైతం నా యొక్క ఆజ్ఞనే పాలిస్తున్నారు. ఇక ఇతరుల గురించి చెప్పేది ఏముంది? ఇంద్రజాలికుడు కర్రబొమ్మలను ఆడించే విధంగా నేనే ప్రాణులందరి చేత జీవనాట్యాన్ని చేయిస్తూ ఉంటాను. పంచమహాభూతములు నా యొక్క ఆజ్ఞ చేతనే వాటి వాటి కర్మలయందు ప్రవర్తిస్తూ ఉంటాయి. నాకు 2 రూపాలున్నాయి. మాయ ఉపాధిగా గలది సుగుణం, మాయాతీతమైనది నిర్గుణం. కాబట్టి మీరు మీకు ఉన్నటువంటి అహంకారాన్ని విడిచి సనాతన మూల ప్రకృతి అయినటువంటి నన్ను సేవించండి అని పలికి అంతర్హితమైంది. ఇది ఉమా ప్రాదుర్భావ గాథ.
ఈ గాథ యొక్క ఆంతర్యాన్ని, తత్వాన్ని చింతన చేసినటువంటి మానవుడు తప్పకుండా జ్ఞాని అయి పునరావృత్తి రహితమైనటువంటి అద్వైత స్థితిని పొందుతాడు. ఇప్పుడు దుర్గాదేవి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం రురుపుత్రుడైనటువంటి దుర్గముడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మవర ప్రభావంచే 4 వేదాలను స్వాధీనం చేసుకున్నాడు. వెంటనే భూలోకంలో వేదములు అంతర్హితమైనాయి. వేదోక్త కర్మలు నశించాయి. దేవతలకు హవ్యములు లేవు. పితృదేవతలకు కవ్యములు లేవు. సూర్యునకు అర్ఘ్యం లేవు. స్వర్గంలో దేవతలు, భూలోకంలో బ్రాహ్మణులు దురాచార పరాయణులయ్యారు. ముందు బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వర్ణముల వారు కూడా సహజంగానే ఆచార భ్రష్టులు, ధర్మభ్రష్టులు అయ్యారు. దాన ధర్మాలు లేవు. జపతపాదులు లేవు. యజ్ఞ యాగాదులు కూడా లేవు. ఇక హోమాదులు లేవు. పూజలు లేవు. పురాణ పఠనాదులు కూడా లేవు. ఫలితంగా 100 సంవత్సరాలు అనావృష్టి ఏర్పడింది. భూమి మీద గల వనరులన్నీ కూడా ఇంకిపోయాయి. ప్రజల యొక్క హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. భూలోకంలోని జనుల యొక్క దైన్య స్థితిని చూసి జాలిపడినటువంటి దేవతలు యోగమాయా స్వరూపిణి అయినటువంటి మహేశ్వరిని అనేక విధాలా ప్రార్థించారు. అపరాధాలను క్షమించమని ఎంతగానో స్తుతించారు. వెంటనే దయామూర్తి అయినటువంటి ఉమాదేవి వారి యొక్క ప్రార్థనను మన్నించి అనంతమైనటువంటి నేత్రాలతో, ప్రసన్నమైనటువంటి చూపులతో, పద్మం వంటి ముఖంతో సాక్షాత్కరించింది. ఆమె 4 చేతులలోనూ ధనస్సు, బాణము, పద్మము, అనేకమైనటువంటి దుంపలు, కూరలు, ఫలాలు ఉన్నాయి. ఆ తల్లి తన బిడ్డలైనటువంటి మానవుల కష్టాలను, దుఃఖాన్ని చూడలేక వారి యొక్క ఆర్ధనాదాలకు కుమిలిపోయి 9 రాత్రుళ్ళు 9 పగళ్ళు రోధించింది. అప్పుడు ఆమె కన్నుల నుండి సంతత ధారాపాతంగా కన్నీరు ప్రవహించింది. ఆ యొక్క కన్నీటి ధారలచే భూమి అంతా కూడా తడిసి జనవనరులన్నీ కూడా నిండిపోయాయి. ఇక తరుల తాగాలమాదాలు కూడా వృద్ధి చెందాయి. ఆ తరువాత పంటలు పుష్కలంగా పండాయి. కందమూలాదులు కూడా పెరిగాయి. కూరలు విపరీతంగా కాపుకొచ్చాయి. పచ్చిక చేయెత్తు దుబ్బులుగా ఎదిగింది. ఇక ఫలభారంచే తరువులు కూడా వంగాయి. ఆ తల్లి యొక్క దయామృతమైనటువంటి వర్షధారలచే భూమి మీద చైతన్యం వెల్లివిరిసింది. ఆ దేవి దేవతలను నా వల్ల జరగవలసిన దానిని మీరు కోరుకోండి అని వరం ఇయ్యగా వారు వేదాలను తిరిగి అనుగ్రహించమని ప్రార్థించారు. తక్షణం ఆమె దేవతల యొక్క రక్షణ కొరకు తేజోరూపమైనటువంటి చక్రాన్ని ఏర్పాటు చేసి దుర్గముని మీదకు దండెత్తింది. 100 అక్షౌహీనుల సైన్యంతో వాడు అమ్మను ఎదిరించాడు. దేవి యొక్క శరీరం నుండి కాళీ, తార, భిన్నమస్త, శ్రీవిద్య, భువనేశ్వరి, భైరవి, బగల, ధూమ్ర, శ్రీమత్ త్రిపుర సుందరి, మాతంగి అనేటటువంటి 10 మంది స్త్రీమూర్తులు బయలుదేరి వాడి యొక్క సైన్యాన్ని నిశ్శేషంగా సంహరించారు. అలా శివాదేవి శూలాగ్రంతో పొడిచి దుర్గముని సంహరించి 4 వేదాలను తెచ్చి దేవతలకు ఇచ్చింది. అంతా దేవతలు అందరూ కూడా ఆ తల్లిని ఈ విధంగా కీర్తించారు. ఓ అంబిక, నీవు మా కొరకు అనంత నేత్రాలతో అవతరించావు కాబట్టి నీ భక్తులు నిన్ను శతాక్షి అని కీర్తిస్తారు. నీవు నీ దేహం నుండి ఉద్భవించినటువంటి శాకములతో జనులందరినీ కూడా పోషించావు కాబట్టి నిన్ను నీ భక్తులు శాకంబరి అనేటటువంటి పేరుతో పూజిస్తారు. ఓ శివాదేవి, నీవు దుర్గముడనేటటువంటి రాక్షసుని సంహరించావు కాబట్టి మానవులు నిన్ను దుర్గా, భగవతి, భద్ర అనేటటువంటి పేర్లతో కొలుస్తారు. అమ్మా, ఎవరైనా కానీ కలిమి కలిగి ఉంటే కలిగినంతలో కడుపు నింపుతారు. కానీ 9 రోజులు అహోరాత్రాదులు సంతత ధారాపాతంగా బిడ్డల కొరకు కన్నీరు కార్చినటువంటి అమ్మలగన్న అమ్మవు మాత్రం నీవేనమ్మా. ఇంతటి దయను ఎవ్వరూ కూడా చూపలేదు తల్లి. ముల్లోకాలలోనూ నీ భక్తులకు ఎప్పుడూ కూడా ఎలాంటి ఆపద పరాభవము లేకుండా ఉండే విధంగా ఈ విధంగానే దయను ఎప్పుడూ చూపిస్తూ ఉండు అని అమ్మను స్తుతించారు. అప్పుడు ఆ తల్లి ఇలా అంది, బిడ్డలారా, దూడ అంబా అని అరవగానే ఆవు ఎలా అయితే కంగారుగా పరిగెత్తుకుని వచ్చి మరి తన దూడను నిమురుతూ ఉందో, నేను కూడా నా భక్తులు అమ్మా అని పిలవగానే నా బిడ్డలకు ఎలాంటి ఆపద వచ్చినా నేను తప్పకుండా ప్రత్యక్షమవుతాను. మీరు నన్ను తలుచుకునకపోతే నేనెంత కుమిలిపోతానో తెలుసా? అందరూ కూడా నా సంతానమే. గతంలో భవిష్యత్తులో కూడా నా సంతానాన్ని నేను తప్పకుండా రక్షించుకుంటాను. భవిష్యత్తులో
శుంభ నిశుంభులు ఉదయించగలరు. నేను నందుని భార్య అయినటువంటి యశోదయందు నందజనై జన్మించి వారిని సంహరిస్తాను. నేను తుమ్మెద రూపాన్ని దాల్చి అరుణుడు అనేటటువంటి రాక్షసుణ్ణి హతమారుస్తాను. ఆ కారణంగా నన్ను భ్రామరి అని కూడా పిలుస్తారు. భయంకర రూపాన్ని దాల్చి రాక్షసులను భక్షిస్తాను. అప్పుడు నన్ను భీమాదేవి అంటారు. నా పిల్లలకు, నా బిడ్డలకు ఎలాంటి ఆపద వచ్చినా సరే నేను తప్పకుండా రక్షిస్తాను అని చెప్పి దేవి అదృశ్యమైంది. ఆ తరువాత సూతుడు ఈ విధంగా చెప్పాడు. అమ్మవారిని చేరేటటువంటి ఉపాయాలు మూడున్నాయి. అవి జ్ఞాన, కర్మ, భక్తి యోగములు. అవి భుక్తిని, ముక్తిని కూడా ఇస్తాయి. సాధకుని యొక్క మనసు ఆత్మతో కలియుటచే జ్ఞానయోగం, బాహ్య వస్తువులతో కలియుటచే క్రియాయోగం, దేవికి ఆత్మకు ఐక్యాన్ని భావన చేయడం వలన భక్తి యోగం. నేనిప్పుడు క్రియాయోగాన్ని గురించి చెబుతున్నాను. కర్మ వలన భక్తి పుడుతుంది. భక్తి వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వలన ముక్తి కలుగుతుంది. మోక్షానికి ప్రధాన హేతువు యోగం. యోగ ఫలాన్ని పొందడానికి క్రియాయోగం సర్వోత్తమ సాధనం. సర్వమైనటువంటి జగత్తుకు కారణం మాయ. ఆ మాయను వశం చేసుకున్నది శాశ్వతమైనటువంటి బ్రహ్మతత్వం. దేవి యొక్క రూపం బ్రహ్మము కంటే కూడా భిన్నము కాదని తెలుసుకున్నవాడు తప్పకుండా ముక్తుడవుతాడు. ఆ తరువాత దేవి యొక్క మందిరాన్ని నిర్మించుకోవాలి. అందులో దేవిని ప్రతిష్ఠించి నిత్యం 4 దిక్కుల యందు శివ, విష్ణు, సూర్య, గణపతులను స్థాపించాలి. నిత్యము కూడా షోడశోపచార పూజా విధానంతో అర్చించాలి. కృష్ణపక్షంలోని పంచమి, అష్టమి, నవమి, దశమి, అమావాస్య తిథులలో విశేషంగా అర్చించాలి. విష్ణుక్రాంత అయినటువంటి తులసిని మినహాయిస్తే మిగిలినటువంటి పువ్వులన్నీ కూడా అమ్మవారుకు ఎంతో ఇష్టం. పూజ పూర్తయిన తరువాత దేవ్యాపరాధ స్తోత్రాన్ని విధిగా పఠించాలి. చైత్ర శుక్ల తదియనాడు భవానీ వ్రతాన్ని చేసినటువంటి భక్తుడు నిస్సందేహంగా పరమపదాన్ని పొందుతాడు. అలాగే వైశాఖ శుక్ల తదియకు అక్షతదియ అనేటటువంటి పేరుంది. ఆనాడు దేవీ వ్రతాన్ని విధిగా చేయాలి, కనీసం చూడాలి. ఆషాఢ శుక్ల తదియ నాడు దేవికి ప్రియమైనటువంటి రథోత్సవం చేయాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి. ఆ రథమే భూమి అని, చక్రములే సూర్యచంద్రులని, వేదములే గుర్రములని, సారథియే బ్రహ్మయని మనం భావన చేసుకోవాలి. లోకులను రక్షించేటటువంటి ఉద్దేశంతో జగన్మాత సంచారం చేస్తున్నదని సాధకుడు రథోత్సవాన్ని భావన చేయాలి. అన్ని మాసాలలోనూ శుక్లపక్ష తదియ దేవికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి అని సూతుడు శౌనకాది మునులందరికీ కూడా అమ్మవారి గురించి ఈ విధంగా వివరించాడు. ఆ తల్లి యొక్క అనుగ్రహం మనందరిపై కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలని మరొక్కసారి ఆ లలితమ్మను ప్రార్థిస్తూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.